అందరికీ నమస్కారం. శ్రీకాకుళం నగర పార్టీ అధ్యక్షుని ఎన్నికకు ఇద్దరు పరిశీలకుల సమక్షంలో ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ పూర్తి బాధ్యత ఎమ్మెల్యే శంకర్ గారికి అధిష్టాన వర్గానికి ఇస్తూ నగరంలో జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన నగర సమావేశంలో తీర్మానించడం హాస్యాస్పదం. అసలు నగరంలో 50 డివిజన్లకు అధ్యక్షులను నియమించకుండా, వారి జాబితా ప్రకటించకుండా పార్టీ నియమావళికి విరుద్ధంగా సమావేశం ఎలా నిర్వహిస్తారు? తీర్మానం ఎలా చేస్తారు? ఇది పార్టీ నిబంధనల మేరకు సరైన విధానమా? పారదర్శకంగా జరగవలసిన పార్టీ సంస్థాగత ఎన్నికలు, మహానాడుకు ముందు జరగవలసిన ఎన్నికలు ఇప్పటి వరకు సక్రమంగా పూర్తి చేయకపోవడంలో ఔచిత్యం ఏమిటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అసలు ఎమ్మెల్యే శంకర్ గారు అనుసరిస్తున్న విధానం ఎవరిని నగరాధ్యక్షుని చేయడానికి కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. అసలు పార్టీలో పారదర్శకంగా జరగాల్సిన పార్టీ ఎన్నికలు రేపటి ఆయన భవిష్యత్తు కోసం ఎవరైనా బలి చేస్తారో, గతంలో ఆయన ఎదుగుదలకు మెట్లుగా పనిచేస్తున్న కార్యకర్తలు, డివిజన్ ఇన్ఛార్జీలు ఎంతమంది బలైపోతారో అర్థం కాక కార్యకర్తలు మదన పడిపోతున్నారు. డివిజన్ ఇన్ఛార్జీలను ప్రకటిస్తే ఎమ్మెల్యే అసలు రంగు బయటపడుతుందని డివిజన్ ఇన్ఛార్జీలను చీకట్లో పెట్టి ఎన్నికలను తనకు తన కోటరీకి అనుకూలంగా ఉన్న వ్యక్తిని నగరాధ్యక్షుడిగా నియమించుకునేందుకు ఈ ఏకగ్రీవ తీర్మాన సారాంశమని రాష్ట్ర పార్టీ ఫిర్యాదు చేయడానికి సీనియర్ నాయకులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అభ్యర్థించిన ప్రస్తుత అధ్యక్షుడు వెంకటేష్ మొట్టమొదటి నుండి ఇప్పటి వరకు ఎమ్మెల్యేల గారి శంకర్ వెనక నడిచిన కార్మిక సంఘాల ప్రతినిధి దొండపాటి నవీన్, సీనియర్ నాయకులు పాండురంగ శంకర్, ఇప్పిలి తిరుమలరావు, కోరాడ హరగోపాల్, ఉంగట్రమణులు అధిష్టానాన్ని అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వేడని ఉత్కంఠ ఊగిసలాటలతో ఎమ్మెల్యే గుండు శంకర్ గారు తనకు తలనొప్పిగా మార్చుకుంటున్నారని టాక్ ఆఫ్ ది క్యాడర్. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చేసిన తీర్మానం వెనక మదనపు ఏమిటనేది ఒక్క అనధికార సిక్కోలు నగర దళపతికి మాత్రమే తెలియని కార్యకర్తల ఇంటర్నల్ డిస్కషన్. గతంలో గుండె కుటుంబానికి కేవలం శ్రీకాకుళం రూరల్ మండల అధ్యక్ష పదవి అడిగితే ఇవ్వలేదని ఈనాటి ఎమ్మెల్యే ఆనాటి శంకర్ అసమ్మత నాయకుడిగా చేసిన పనులు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు పదవి రాని వారందరూ పంతానికి పోయి అసమ్మతి జెండా ఎగరవేస్తారని అంతర్మదనంలో ఉన్నారని ఎమ్మెల్యే గారు అనుకుంటున్నారు. ఆశావాహుల్లో ఎమ్మెల్యే మనసులో ఎవరికి చోటు ఉందో చెప్పక తప్పదు. మరి వెయిట్ అండ్ సీ. కాగల కార్యాన్ని గంధర్వులే తీరుస్తారు.